హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అక్కడ బ్రాహ్మణ్యం అంతా చూసింది. వాళ్ళకేం తెలుసు సాక్షాత్తు పరమాత్మ అక్కడ ఉన్నాడని. వాళ్ళెవరు తర్కించుకోవడం మొదలుపెట్టారు. ఏమని? నామదేవుడు బ్రాహ్మణుడు కాదు, జ్ఞానదేవుడు భ్రష్ట బ్రాహ్మణుడు. నామదేవుడు బ్రాహ్మణుడు కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల జాతుల వాళ్ళు ఉన్నారు. ఇంతకీ మనకి వడ్డించినవాడు, ఈ పిలిచినవాడు బ్రాహ్మణుడు అన్నాడు కదా, బ్రాహ్మణుడు అవునో కాదో తెలియదు. ఆ వడ్డించేవాళ్ళు ఏ జాతి వాళ్ళో ఏ కులం వాళ్ళో తెలియదు మనకి. మనం భ్రష్టు పట్టిపోయామే ఈ భోజనం చేసి. ఎంత తప్పు జరిగిపోయింది మనకి, చాలా ఘోరం జరిగిపోయింది అని చెప్పేసేసి, అందులోనూ ఈయన ఆ నామదేవుడికి పెట్టిన అన్నాన్ని, ఆ ఉచ్చిష్టాన్ని భోంచేస్తున్నాడు. ఇది ఎక్కడ వింత, చేయకూడదులాగా. కానీ ఆ నోట్లో పెట్టినటువంటి ఒక ముద్ర సగం ఆయన తింటే మిగిలిన సగం ఈ బ్రాహ్మడు తిన్నాడు. ఇదేం పద్ధతి ఇది? అది బ్రాహ్మడా కాదా? మనం మోసపోయామా? బ్రాహ్మడు కానివాడు వడ్డించాడు. అందరం వేద పండితులం, శాస్త్ర పండితులం, నిత్యం అనుష్ఠానంలో పండిపోయిన వాళ్ళం మనం. విధి నిషేధాలు ఖచ్చితంగా పాటిస్తున్న బ్రాహ్మణ్యం మంది. ఆ వడ్డించిన వాడు మనకి ఉపచారాలు చేసి మనకి వడ్డించిన వాడు నిమంత్రణ చేసి ఆ గంధము పుష్పాక్షతలు అన్నీ ఇచ్చి సుష్టిగా భోజనం పెట్టించిన వాడు బ్రాహ్మణుడు తెలియదు. ఇప్పుడు ఏదో సందేహం పట్టుకుంది మనకి. ఎందుకంటే వాడు వాళ్ళ పక్కన కూర్చొని తింటున్నాడు. పైగా నామదేవుడు పెట్టి ఉచ్చిష్టంతో తిన్నాడు. రామరామ అపచారం జరిగిపోయింది, మన బ్రాహ్మణ్యం అంతా అంతా పోయింది, మొత్తం నాశనం అయిపోయింది. ఈనాడు పెద్ద తప్పు, ఘోరమైన తప్పు చేసాము. ఏదో భోజనం పిలిస్తే షట్సవం ఇందురుంది కదా మనం వచ్చాం, కానీ అంత అకృత్యము, ఇంత అనాచారము, ఇంత అపచారం జరుగుతుంది మనం అనుకోలేదు. కాబట్టి మన దక్షిణలు అక్కలే పోదాం, వెళ్ళిపోదాం అని అందరూ బయటికి వెళ్ళిపోయారు. నవ్వుకుంటున్నాడు పరమాత్మ వీళ్ళ మూర్ఖత్వానికి. వాళ్ళు తప్పేం లేదు, అది బ్రాహ్మణ మూర్ఖత్వం కాదు. ఎందుకంటే అనాచారం జరిగింది అక్కడ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరో తెలియదు కదా. సాధారణంగా ఇటువంటి చేసేటప్పుడు బ్రాహ్మణుడిగా ఇస్తాడు. విధి కొన్ని నిషేధాలు ఉంటాయి. మన శంకరులు మనకి ఇచ్చినటువంటి విధి నిషేధాల్లో బ్రాహ్మణుడికి కొన్ని నియమాలు, అలాగే వైశ్యుడికి కొన్ని నియమాలు, క్షత్రియ నియమాలు, మిగిలిన కొన్ని జాతులు కొన్ని నియమాలు, పెద్దలు కొన్ని నియమాలు నియమ నిబంధన ఏర్పాటు చేశారు. ఆ చట్టంలో బయటకు రావడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఆ నియమం వ్యతిరేకంగా జరిగింది. ఎందుకంటే ఆయన ఎవరో తెలియకపోవడం వల్ల, ఆయన చేసిన చేష్టల వల్ల. నిజంగా ఎవరికన్నా సరే అక్కడ అనుమానం వస్తుంది, తప్పదు. ఇప్పుడు ఖచ్చితంగా బ్రాహ్మణత్వాన్ని పట్టుకు పాకులాడి చక్కగా త్రికాల సంధ్యావేత్త అయ్యి గాయత్రిని ఉపాసిస్తూ వేదాంగాలు చదువుకుంటూ విధి నిషేధాలు పాటిస్తున్నటువంటి బ్రాహ్మణుడు అనాచారాన్ని సహించడు. 100% అది నిజం. ఇప్పుడు సహిస్తున్నారా అండి అంటే, ఇప్పుడున్నటువంటి ఇవన్నీ సరిగ్గా చేయని వాళ్ళు దేనైనా సహిస్తారు. కానీ చేసేటువంటి మహానుభావులు మాత్రం పొరపాటు అనాచారం సహించరు. పోయినా మానేస్తారు కావాలంటే, కానీ సహించరు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. వాసుదేవ స్వామి వారని చెప్పేసి దత్తాత్రేయ అవతారులు వారు, తెంబేశ్వర స్వామి వారని చెప్పి అనేవారు. ఆయన ఒళ్ళు ఎప్పుడు కూడా ఒక చిన్న విగ్రహం ఉండేది. అల్లరి దత్తుడు అంటారు పేరుగా అది విగ్రహం, కానీ స్వయంగా దత్తుడు చిన్నపిల్లాడు ఒళ్ళో నిరంతరం కూర్చునేవాడు, ఒళ్ళో కూర్చుని ఆడుకునేవాడు. ఈయన గంగా తీరంలో ఉండేవాడు. అక్కడే ఉండిపోతే నర్మదా నది స్త్రీ రూపంలో వచ్చి, నాయన నువ్వు ఎప్పుడూ గంగా నది స్నానం చేసి గంగా సేవ చేసుకుంటూ ఉంటావా, మమ్మల్ని పునీతం చేయవా, నా దగ్గరికి రావా అని అడిగింది. స్వయంగా నర్మదా నది వచ్చి వాసుదేవ స్వామి అని అడిగింది, నా దగ్గర రాయన ఆయన అని. తప్పకుండా వస్తానమ్మా అన్నాడు. ఈయన ఎప్పుడు ఏ వాహనాన్ని అధురించలేదు, కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు, చిన్న గావంచా కట్టుకొని ఒక దండం పట్టుకొని ఆయన వెళ్తూ ఉండేవాడు. అంతే, నిరంతర దత్తనామస్మరణ. ఈనాడు దత్తాత్రేయ స్వామి గురించి ఇంతలా ప్రాచుర్యం తీసుకొచ్చిన మహానుభావుడు తెంబేశ్వర స్వామి వారే. దత్తస్వామి యొక్క అనేకమైనటువంటి లీలలు మనకు వెలుగు తీసుకొచ్చి తెంబేశ్వర స్వామి వారు.
దత్తక్షేత్రాలు అనేక క్షేత్రాలు గుర్తించి వాటన్నింటికి కూడా ఒక ప్రామాణికమైనటువంటి ఆగమ పద్ధతి నిర్వచించింది తెంబేస్వామి వారు. శ్రీపాద వల్లభుల జన్మస్థానం పిఠాపురం నుంచి గుర్తించి తెంబేస్వామి వారు. ఇటువంటి మహానుభావుడు సరేనమ్మా తప్పకుండా నీకు ఇచ్చిన మాట ప్రకారం నర్మదాకి వస్తాను, నర్మదా పరిక్రమ చేసుకుంటూ వస్తానని చెప్పాడు. బయలుదేరాడు ఆయన. ఆయనకి ఒక నియమం ఉండేది. ఏమిటది? ఏ రోజైనా ప్రతిరోజు భోజనం చేయాలి అంటే మహానుష్ఠానపరుడు, మామూలు అనుష్ఠానం, మహానిష్ట. మూత్రం చేసి వస్తే స్నానం చేసేవాడు. అంత నిష్ఠాపరుడు. అటువంటి మహానుభావుడు ఆయన యొక్క నియమం ఏమిటంటే ఎక్కడన్నా సరే, ఏ ఊళ్ళో అయినా సరే, దక్షిణాదికి సంబంధించినటువంటి బ్రాహ్మణ గృహాలు, అది కూడా వైశ్యదేవం రోజు చేసేటువంటి గృహాల్లో మాత్రమే 3 ఇళ్లలో మాత్రమే భిక్ష అడిగేవాడు. ఆ భిక్షని చేతిలోనే పట్టుకొని వచ్చి ఒక రాతి బండ మీద కూర్చొని తినేవాడు. ఒక గిన్నె తప్పేలా జోలి ఏం ఉండేది కాదు. అంతటి మహానుభావుడే. చిత్రం ఏమిటంటే దక్షిణాది వాడిని ఎందుకున్నాడు అంటే ఉత్తరాది బ్రాహ్మణుల్లో వాళ్ళు పెద్దగా మాంసాహారం నిషిద్ధం కాదు. ఉత్తరాది బ్రాహ్మణుల్లో మాంసాహార నిషిద్ధం కాదు, కానీ దక్షిణాదిలో మాంసాహారం నిషిద్ధం. నియమ నిబంధనలు, ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తాలు కూడా దక్షిణాది బ్రాహ్మణులకు విపరీతం. చాలా నియమ నిబంధనలు ఉంటాయి. కేరళ నమూది బ్రాహ్మణులు తీసుకున్న, మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వైదిక ద్రావిడ నియోగ ఇత్యాది బ్రాహ్మణ్యాన్ని తీసుకున్న, తమిళనాడులో ఉంటే అయ్యర్లు కానీ అయ్యంగార్లు కానీ తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా, ఇవన్నీ మహారాష్ట్ర బ్రాహ్మణులు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా చాలా ఆచారం అద్భుతంగా ఉంటుంది. చాలా ఆచారంగా ఉంటారు. మడి దాన్ని చాలా బాగా చేస్తారు కుటుంబాల్లో. ఇప్పుడు కొన్ని చోట్ల బ్రష్ పట్టిపోయేది పక్కన పెట్టండి, సాధారణంగా జరిగేది అది. అందువల్ల దక్షిణాది బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో ఆ గ్రామంలో ఉంటే, అది కూడా మామూలుగా వైశ్యదేవం చేసేటువంటి వాళ్ళు. వైశ్యదేవం అంటే ప్రతిరోజు కూడా వైశ్యదేవం అంటే ఒక కార్యక్రమం చేయాలి. అన్నాన్ని వండి దాన్ని 4 భాగాలు చేసి, ఒక భాగాన్ని అగ్ని ఆహుతి చేసి, ఒక భాగాన్ని భూతబలిచ్చి, ఒక భాగాన్ని ఆ సమయంలో వచ్చినటువంటి అభ్యాగతి దానం భోజనం పెట్టి, ఆ మిగిలిన భాగాన్ని తను తినాలి. అటువంటి చేసేవాడు వైశ్యదేవం చేసినట్టు అంటారు. అటువంటి వైశ్యదేవం చేసేటువంటి కుటుంబాల్లో మాత్రమే భిక్ష అడిగేవాడు, లేకపోతే భోజనం మానేశాడు. అయితే దురదృష్టవశాత్తు 32 రోజులు నడిచాడు ఆయన. 32 రోజులు కూడా ఎక్కడా కూడా దక్షిణాది బ్రాహ్మణుల వైశ్యదేవం చేసి ఇల్లు దొరకలే. 32 రోజులు కటిక ఉపవాసం ఉన్నాడు మహానుభావుడు. అంత నిష్ఠాగరిష్ఠుడు ఆయన. భోజనం మానేశాడు. ఆయన శరీర భ్రాంతి లేదు, దేహభ్రాంతి లేదు ఆయనకి. ఒకసారి ఆయన చోట కూర్చుని ఉంటే కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నాయని శిష్యులు ముళ్ళు తెద్దాడు. 25 ముళ్ళు వచ్చేట కాళ్ళలో గుచ్చుకున్నది. ఆయన అది కూడా దేహభ్రాంతి, అది కూడా తెలిసింది కాదు ఆయనకి. అంతటి మహానుభావుడు ఆయన. అప్పుడు 32వ రోజున నర్మదా నది స్త్రీ వేషంలో వచ్చి, నాయన నిన్ను చూస్తే కడుపు తరుక్కుపోతోందిరా, నేను నిన్ను పిలిస్తే నా ఆహ్వానమే నువ్వు వచ్చావు ఇక్కడికి, అలాంటిది 32 రోజుల నుంచి తిండి లేకుండా ఎలా ఉన్నావురా నాయన నువ్వు, నేను చెప్పాను ఇక్కడే పక్కన గ్రామంలో చెప్పాను, అక్కడ 3 బ్రాహ్మణులు ఉన్నారు వైశ్యదేవ, వెళ్ళి భిక్ష చేసుకుని వచ్చి భోజనం చేసి అప్పుడు నా దగ్గర రా అని చెప్పింది నర్మదా. నదీమ తల్లి అంటే నీళ్లు కావు, సాక్షాత్తు స్త్రీ శక్తి స్వరూపాలు. ఇదే ఉదాహరణ. ఆ మహాతల్లి నర్మదామాత చెప్పినట్టుగా ఆయన గ్రామంలోకి వెళ్తే 3 వైశ్యదేవం చేసి బ్రాహ్మణులు మన ఇప్పుడే అని ఎవరో స్త్రీ వచ్చి మాకు చెప్పి వెళ్ళింది అని చెప్పి ఆయన భోజనం పెడితే, ఆ భోజనం 32 రోజుల తర్వాత ఆయన భోజనం చేశాడు ఆయన. అంటే ఆచారం అంటే అంత నిష్ట, అంత పద్ధతి. కాబట్టి వాళ్ళ ఆచారాన్ని వ్యతిరేకంగా నడిచింది కాబట్టి ఇక్కడ బ్రాహ్మణులు అందరూ కూడా దక్షిణ తీసుకొని పక్క వెళ్ళిపోయారు, తాంబూలక్ష్మి తీసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఈయన ఏం చేశాడు? కాబట్టి బ్రాహ్మణ తప్పు లేదు అక్కడ. అయితే ఇది ఈయన గ్రహించాడు. వీళ్ళందరూ అలిగారు
కాబట్టి ఇప్పుడు వామదేవుడి యొక్క గొప్పతనం ఏంటనే చెప్పాలి లోకానికి అని చెప్పి ఆయన లేచి, ఏమయ్యా ఎందుకు మీరు తాంబూలం తీసుకోకుండా దక్షిణ వెళ్ళిపోదంటే, దక్షిణ లేకుండా పెట్టిన భోజనం నిష్ఫలం అవుతుంది. భోజనం ఇంట్లో మనం ఎవరన్నా బ్రాహ్మణి భోజనాన్ని పిలిచి భోజనం పెట్టిన తర్వాత దక్షిణ ఖచ్చితంగా ఇవ్వాలి. తాంబూలం దక్షిణ ఇవ్వాలి. ఎంతో మన శక్తి కొలది ఎంతో కొంత దక్షిణారూపంలో ఇస్తేనే ఆ భోజన ఫలితం దక్కుతుంది. ఇప్పుడు దేవుడి పూజలో కూడా మనం చేసేటప్పుడు దక్షిణాతయ సహిత తాంబూలం సమర్పయామి అంటాం. భగవంతుడు ఏం చేసి మహానైవేద్యం పెట్టిన భోజనం పెట్టాం మనం. పెట్టిన తాంబూలం ఇచ్చేటప్పుడు ఉత్తి తాంబూలం ఇవ్వకూడదు. దక్షిణా సహిత తాంబూలం సమర్పయామి. అప్పుడు అందులో అదో రూపాయి కాసు ఎంతో మన శక్తిని బట్టి ఆ తాంబూలం పెట్టి పెడితే ఆ పూజకి సఫలీకృతం అవుతుంది.